ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ గురుభ్యో నమః 242వ పేజీలో ధన్యాలోకం చూడండి. అపిచ ఇందాక పొద్దున్న చెప్పిన దాంట్లో 3-4 రకములైనటువంటి శ్లోకాలు వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు చెబుతున్నాడు ఇంకా ముఖ్యాం వృత్తిం పరిత్యజ్య గుణవృత్యా అర్థదర్శనం యత్ ఉద్దిశ్య ఫలం తత్ర శబ్దో నైవ స్ఖలద్గతి అత్ర హి చారుత్వాతిశయ ప్రకాశన లక్షణే ప్రయోజనే కర్తవ్యే ఇది శబ్దస్య అముఖ్యత తదా ప్రయోగే దుష్టతేవ స్యాత్ నచ ఏవం అని చెప్తున్నాడు. అంటే చారుత్వాతిశయంతో కూడినటువంటి అర్థాన్ని ప్రకాశింపజేయటం లక్షణం గల ప్రయోజనం చేయవలసి ఉండగా ప్రయోజనం సాధించవలసి ఉండగా శబ్దానికి ముఖ్యత్వం లేకపోతే అది దుష్టమే అవుతుంది. కానీ అలాంటిది ఏమీ లేదు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏవం తత్ర ఏవం ఎత్ర ఎత్ర భక్తి తత్ర తత్ర ధ్వనితి తావత్ నాస్తి. ఎత్ర ఎక్క అంటే వ్యాప్తి అనమాట. అంటే కాదు వ్యాప్తి అంటే ఎత్ర ఎక్కడెక్కడైతే ఎత్ర ధూమ తత్ర వన్హి అన్నట్టుగా ఎత్ర ధూమ తత్ర వన్హి అన్నాడు. అలాగే పర్వతో ధూమవనం ఇక్కడ ఏమన్నాడు, ఎక్కడెక్కడైతే భక్తి ఉంటుందో అక్కడక్కడ ధ్వని ఉంటుంది అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. భక్తి అంటే లక్షణ, భక్తి అంటే మామూలు భగవంతుని భక్తి కాదు, భక్తికి లక్షణ అని చెప్పాడు. కాబట్టి ఎక్కడ లక్షణ ఉంటుందో అక్కడల్లా ధ్వని ఉంటుందనే కాదు. భక్తి లక్షణం తదా ధ్వని ఇది భక్తి ధ్వనే భక్తి లక్షణం తదా భక్తి సన్నిధౌ సర్వత్ర ధ్వని వ్యవహార స్యాత్ ఇది అతివ్యాప్తి. అన్ని చోట్ల ఉండవలసి వస్తుంది. అభ్యుపగమ్యాపి బ్రూమః భవతు ఎత్ర ఎత్ర భక్తి తత్ర తత్ర ధ్వని కొన్ని ఎత్ర అది కూడా ఒప్పుకున్నామయ్యా. తథాపి యద్విషయ లక్షణ వ్యాపార నతద్విషయ ధ్వన వ్యాపార. ఏది లక్షణ వ్యాపారం అవుతుందో అది ధ్వన వ్యాపారం కాదు. నచ భిన్న విషయో ధర్మి భావ. ధర్మము ధర్మి, ధర్మము కలదాన్ ధర్మి అంటాం. ధర్మ ఏవచ లక్షణమిత్యుచ్యతే. తత్ర లక్షణా తావత్ అముఖ్యార్థ విషయ వ్యాపార ధ్వనంచ ప్రయోజన విషయం నచ తద్విషయాపి ద్వితీయః లక్షణ వ్యాపారः యుక్తः లక్షణస్య లక్షణ సామగ్రి అభావాత్ ఇత్యభిప్రాయణాః అభిచేత్యాది. అంటే ప్రయోజన విషయంగా గల రెండవ లక్షణ వ్యాపారాన్ని అంగీకరించడం యుక్తం కాదు. ఎందుచేతనగా లక్షణకు అవసరమైన ముఖ్యార్థ బాధాల సామగ్రి లేదు అని అభిజ్ఞాన శబ్దం చేత ప్రతిపాదిస్తున్నాడు. ముఖ్యాం వృత్తిం అవిధా వ్యాపారం పరిత్యజ్య అంటే పరిసమాప్య గుణవృత్యా లక్షణ రూపయా అర్థస్య అముఖ్యస్య దర్శనం ప్రత్యాయన సా యత్ ఫలం ప్రయోజన రూపం ఉద్దిశ్య క్రియతే తత్ర ప్రయోజనే తావత్ ద్వితీయో వ్యాపారః నచ అసౌ లక్షణైవ. యతః స్ఖలంతి బాధక వ్యాపారేణ విధురీక్రియమాణా గతిః అవబోధన శక్తి యస్య శబ్దస్య తదీయః వ్యాపారः లక్షణः నచ ప్రయోజనమవగతయః శబ్దస్య బాధకయోగः తథా భావే తత్రాపి నిమిత్తాంతరస్య ప్రయోజనాంతరస్య చ అన్వేషణేన అనవస్థానాత్ తేన అయం లక్షణాయాः న విషయः ఇతి భావः దర్శనం ఇతి నియంతః నిర్దేశः కర్తవ్య ఇతి అవగమయితవ్య ఇత్యర్థः. అముఖ్య ఇతి బాధకేన విధులీకృత చేత్యర్థः. అంటే అభిగా వ్యాపారాన్ని వదిలిపెట్టేసి లక్షణారూపమైన వృత్తి చేత అముఖ్యార్థమైన దర్శనాన్ని జ్ఞానాన్ని కలిగించటము ఏ కర్మయైన ఏ ప్రయోజన రూపాన్ని ఉద్దేశించబడుతుందో ఆ విషయం అందులో రెండవ వ్యాపారమే. రెండవది అంటే అవిధ కంటే మరొక భిన్నమైన వ్యాపారం ప్రవర్తించాలి. ఆ వ్యాపారం లక్షణం చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ
అభిధా లక్షణ వ్యంజన అని చెప్పినప్పుడు రెండోది అన్నప్పుడు లక్షణం చెప్పడానికి కూడా వీల్లేదు అని అంటున్నాడు. ఎందుకని అందుచేతగా ఏ శబ్దం యొక్క గతి అనగా శక్తి స్ఖలంతి అంటే బాధకమైన ప్రమాణం యొక్క వ్యాపారం చేత ప్రతిహతమవుతుందో అడ్డుకొనబడుతుందో అలాంటి శబ్దం యొక్క వ్యాపారం లక్షణ. నచేతి శబ్ద ప్రయోజనాన్ని బోధించడానికి ఉద్యుక్తమైనప్పుడు బాధక ప్రమాణంతో సంబంధం లేదు. అంటే దానికి శక్తి ఉన్నప్పుడు సంబంధం లేదన్నమాట. అనగా అది ప్రయోజనాన్ని బోధించడానికి బాధగా ఉద్యుక్తమైనప్పుడు అనగా అది ప్రయోజనాన్ని బోధించకుండా అడ్డుకునే బాధక ప్రమాణం ఏదీ లేదు. అంటే ప్రయోజనాన్ని చెప్పగలిగి ఉండాలి, దానికి శక్తి ఉండాలి. శక్తి లేకపోతే లక్షణం వస్తుంది. లక్షణం ఎప్పుడు వస్తుంది? ఆ అభిధాకి శక్తి లేకపోతే లక్షణం వస్తుంది. ఇక్కడ శక్తి ఉంది కదా అంటున్నాడు. తదభావే ఇలాంటి బాధకం ఏదైనా ఉన్నా ప్రయోజనాన్ని బోధించడానికి కూడా మరొక నిమిత్తం అనగా సంబంధం మరొక ప్రయోజనం వెదకవలసి ఉంటుంది. ఆ ద్వితీయ ప్రయోజనాన్ని బోధించడానికి లక్షణ ఆశ్రయించవలసి వస్తే మరొక మూడవ ప్రయోజనం వెదకవలసి వస్తుంది. ఈ విధంగా అనవస్థా దోషం చేత ఏర్పడుతుంది. అందుచేత ఇది ప్రయోజన రూపార్థం లక్షణ విషయం కాదు అని భావము. దర్శనం అనేది ఎంతమైన అంటే ప్రేరణార్థ కణి ప్రత్యయం చేర్చగా ఏర్పడిన దాని ఉద్దేశం చూపించడం అర్థము. దర్శనం అంటే చూపించడము, నిర్దేశము అర్థం. కర్తవ్యే అనగా తెలియజేయవలసింది ఉండగా కర్తవ్యే సతీ. అముఖ్యత అనగా బాధక ప్రమాణం చేత ప్రతిహతం అవటం అర్థము. తస్య అనగా శబ్దం యొక్క అంటే లక్షణ అనగా ముఖ్యార్థాన్ని పూర్తిగా వదిలివేసిన లక్షణ, ఉపాదాన లక్షణ అని రెండు విధాలు. కొంత ప్రవిశంతి మనకు ముందు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. మనం ప్రారంభించాడే లక్షణ ఉపాదాన లక్షణ అని చెప్పి అక్కడ చెబుతున్నాడు. కొంత ప్రవిశంతి ఇత్యాదుల్లో కొంతాది శబ్దాలు కొంతాధారులను ఆకర్షణగా బోధిస్తాయి. కొంత ప్రవిశంతి కొంత అవి వాటికి సార్థం వాటికి ఒక శక్తి ఉన్నదా అంటే కుంతధారణ పురుష ప్రవిశంతి అని చెప్పుకోవాలి. కుంతాలు స్వయంగా ప్రవేశించదాలవు. అందుచేత వాటిని ధరించే వాళ్ళు అని అర్థం చెప్పడం ద్వారా కుంతాలకు ప్రవేశం కుదిరేటట్టు చేయబడింది. అయితే లక్ష్యార్థమైన కుంతధారులతో పాటు ముఖ్యార్థమైన కుంతాలకు కూడా ప్రవేశం ఉంటుంది. కుంతధారిణ పురుషాహ అని చెప్పినప్పుడు వాళ్ళతో పాటు ఇవి కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి ఉపాదాన లక్షణ అని పేరు. గంగాయాం ఘోష అనే చోట గంగా ప్రవాహం ముఖ్యార్థము, తీరం లక్ష్యార్థము. ఘోషం తీరం మీదనే ఉంటుంది కానీ ప్రవాహంలో ఉండదు. అందుచేత ఘోషాధారకత్వానికి సంబంధించినంత వరకు ప్రవాహ రూపార్థం పూర్తిగా పరిచయించబడుతుంది. అది లక్షణ. గంగాయాం ఘోష అనేటువంటిది లక్షణ. కుంతా ప్రసిద్ధి అనేటువంటిది ఉపాదాన లక్షణం. అంటే గంగాయాం ఘోష అంటే గంగ ఎందు పల్లె అని ఉండదు కాబట్టి గంగా తీరే ఘోష అని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా కుంతా ప్రవిశంతి అంటే కొంతమంది ప్రవేశించలేవు కాబట్టి కొంతధారణ పురుష ప్రవిశంతి అని చెప్పుకోవాలి. కాబట్టి ఇదేమో లక్షణ, అదేమో ఉపాదాన లక్షణం అని చెప్పుకోవాలి. ప్రయోజనమవగమ్య సుఖ సంపత్తయే ఈ శబ్ద ప్రయుజ్యతే తస్మిన్ అముఖ్యార్థే ఇది చ సింహో వటుః ఇది శౌర్యాతిశయే అపి అప్యవగమయితవ్యే స్కరద్గతిత్వం శబ్దస్య తర్హి తత్ప్రీతిం నైవ కుర్యాదితి కిమర్థం తస్య ప్రయోగः ఉపచారేణ కరిష్యతి ఇది చేత్ తత్రాపి ప్రయోజనాంతరం అన్వేష్యం తత్రాపి ఉపచార ఇది అనవస్థ. అథ న తత్ర స్కరద్గతిత్వం తర్హి ప్రయోజనే అవగమయితవ్యే న లక్షణాఖ్యో వ్యాపారः तत्सामग्र्यभावात् न च नास्ति व्यापारः न च असौ अभिधा समयस्य तत्राभावात् यत् व्यापारान्तरम् अभिधालक्षणातिरिक्तं न ध्वरणव्यापारः न चैवमिति न च प्रयोगे दुष्टता काचित् प्रयोजनस्य अभिज्ञेनेव प्रतीतेः तेन अभिधेयव मुख्यार्थवादेन प्रविवत्सुः निर्युज्यमाना सती अचरितार्थत्वात् अन्यत्र प्रसरति. अत एव अमुख्यः अस्य अयमर्थः इति व्यवहारः. तथैव च अमुख्यतया संकेतग्रहणमपि तत्र्यास्तीति अभिधा पुच्छभूत एव लक्षणम्.
అంటేట ప్రయోజన జ్ఞానం అనగా శౌర్యాతిశయాదులు అంటే జ్ఞానం అనాయాసంగా కలగటం కొరకే కదా అంటే సింహాది శబ్దము. అముఖ్యార్థంలో వటవార్థంలో వటువు సింహము అంటే ఎక్కడిది మనం దేనికి వెళ్ళిపోవాలి? ఆ వటువు సింహము అంటే వీడున్నాడు కదా, స్వేచ్ఛగా తిరగరా నువ్వు అని చెప్పడం కోసం గాను ఇక్కడ సింహం తిరుగుతుంది మన బ్రహ్మధార్మిక విశ్వస్త అనే శ్లోకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రయోగించబడాల అంటప్పుడు సింహం వీరవలి సింహం వటువు, అది సింహం వటువు అనే వాక్యము వటు రూపార్థంలో శౌర్యాతిశయ రూపమైన అర్థాన్ని కూడా బోధించటం. శబ్దం విషయంలో శబ్దం సింహ శబ్దం అన్నమాట. స్కలద్గత అయిన పక్షంలో దాని శౌర్యాధికం యొక్క జ్ఞానాన్ని చేయజాలన్నప్పుడు దాన్ని ప్రయోగించడం వటువు అంటే సింహో వటువు. ఇక్కడ అంటే అన్నాడు సింహ వటువు, వటువు అయం సింహ, అయం వటువు సింహ. ఈ వటువు సింహం లాంటి వాడు, ఈ వటుడే సింహము లాంటివి చెప్పాల. అయం వటువు సింహ, ఈ వటువు సింహము అని చెప్పినప్పుడు ఈ శౌర్యాధిక జ్ఞానం చెప్పినప్పుడు దాని ప్రయోగం లేదు. అలా కాదు, ఆ శబ్దము ఉపచారం చేత శౌర్యాతిశయ రూపార్థాన్ని బోధిస్తుంది అని ఆశంకించుకుని చెబుతున్నాడు. ఉపచారేణేతి, ఉపచారం చేత శౌర్యాతిశయ రూపార్థాన్ని బోధిస్తుంది అన్నట్లయితే అలా ఉపచారం అంగీకరించినందుకు మరొక ప్రయోజనం వెదగవలసి ఉంటుంది. ఆ ప్రయోజనం బోధించడానికి మళ్ళీ ఉపచారం అంగీకరించాలి. ఈ విధంగా అనవస్థా దోషం ఏర్పడుతుంది. చేత శబ్దం స్కలద్గత అవటానికి వీలు లేదు అని భావం. శౌర్యాతిశయ రూపార్థాన్ని బోధించడంలో శబ్దానికి స్కలద్గతిత్వం లేదు అని అంగీకరించినట్లయితే లక్షణారూప వ్యాపారం చేత ఇది బోధించబడుతుందంటాను కూడా వీలు లేదు. దానికి కావలసిన సామగ్రి లేదు కదా. అయితే వ్యాపారం ఏది లేదు అనడానికి వీలు లేదు. ఆ వ్యాపారము అభిధ అనేది కుదరదు. ఎప్పుడు చెప్దామయ్యా అభిదందామా అంటే కూడా కుదరదు. సమయం ఆ అర్థాన్ని బోధించడానికి తగిన సంకేతం. సంకేతార్థ శబ్ద వ్యాపారం అభిధ. అభిధకి ఏం చెప్పాడు? తత్ర సంకేతార్థ గోచర శబ్ద వ్యాపార అభిధ. సంకేతం, సంకేతం అంటే దాన్ని చెప్పడం ఒక గుర్తను. సంకేతం గుచేత యాతో రూఢితో ప్రయోజనాత్, ఒక రూఢి గండాడు. ఇక్కడ ఏం చెప్పాడు? సంకేతం అనేటటువంటిది అది సమయం. అందుచేత అభిధా లక్షణాల కంటే భిన్నమైన మరొక వ్యాపారం చెప్పాలి. ఆ వ్యాపారమే ధన వ్యాపారము సింహం వటువు అన్నప్పుడు కూడాను అని చెప్తాను. అలా చేయవమితి ప్రయోజనం నిర్విఘ్నంగానే తెలుపబడుతున్నది. అందుచేత ప్రయోగంలో దుష్టత్వం ఏమీ లేదు. అందుచేత అభిధయ ఇక్కడ ప్రవేశించాలని విస్తరించిన ముఖ్యార్థం బోధించకుండా బాధక ప్రమాణం చేత అడ్డుకన్నబడినది తాను అనుకున్న సాపను సాధించలేక మరొక అర్థాన్ని బోధించడానికి తీర రూపార్థాలను బోధించడానికి ప్రసరిస్తుంది. అందుచేతనే ఇది అముఖ్యార్థం అని వ్యవహారం ఉంది. ముఖ్యార్థంలో సంకేత గ్రహణం ఎలా ఉందో అదేవిధంగా ఆ అర్థంలో కూడా అముఖ్యార్థంగా సంకేత గ్రహణం ఉంది. అనగా ఒక శబ్దానికి ఏ అర్థం పడితే ఆ అర్థం అని ఆ ముఖ్యార్థం చెప్పడానికి వీలు లేదు. ఏదో ఒక అర్థం మాత్రమే దాని ముఖ్యార్థం చెప్పినట్లుగా ఏదో ఒక అర్థమే దానికి అముఖ్యార్థం అని చెప్పాలి. అందుచేత ఒక విధంగా చూస్తే ఆ శబ్దానికి ఆ ముఖ్యార్థ విషయంలో కూడా సంకేతం ఉన్నదని చెప్పాలి. అందువల్ల లక్షణ అభిధకు తోకే, దానితో సంబంధించిన దాని అంగమే, దానికి భావం చెప్పి స్పష్టంగా చెప్తూ వచ్చాడు. తర్వాత అందువలనే వాచకత్వాశ్రయేణేవ గుణవృత్తిర్ వ్యవస్థిత వ్యంజకత్వేక మూలస్య ధ్వనేస్య లక్షణం కథం అని ప్రశ్న వేస్తున్నాడు. తస్మాత్ అన్యో ధ్వని అన్యాచ గుణవృత్తి అవ్యాప్తి అవ్యాప్తిరప్యస్య లక్షణస్య నహి ధ్వని ప్రభేద వివక్షిత అన్యపరవాచ్య లక్షణ అన్యే తద్వేద ప్రకారాః భక్త్యా వ్యాప్యంతే. తస్మాత్ భక్తి అలక్షణం, భక్తిరలక్షణం. కాబట్టి భక్తి ధ్వనికి లక్షణం కాదు అని చెప్పడం కోసంగా తస్మాత్ భక్తిరలక్షణం అని చెప్తున్నాడు. అంటేట వాచకత్వాశ్రయేణేవ అంటే వాచకత్వాన్ని ఆశ్రయించడం చేత ఉన్నటువంటి గుణవృత్తి వ్యంజకత్వం అనేటువంటి గురించి అంటే భక్తి వ్యంజకత్వం అనే ఒకే మూలంగా ధ్వని యొక్క లక్షణం కాదు. అందువలన ధ్వని వేరు గుణవృత్తి వేరు. ఈ లక్షణానికి అవ్యాప్తి కూడా ఉన్నది. వివక్షితాన్యపరవాచ్యం అనే ధ్వని ప్రభేదము ఇతరమైన ఎన్నో ధ్వని భేదాలు భక్తి చేత వ్యాపింపబడటం లేదు. కాబట్టి అవ్యాప్తి అవన్నీ అందులో కూడా ప్రశ్నించాలి కదా. వ్యాప్తి అన్నప్పుడు ఒక లక్షణం చెప్తే ఇది అన్నిటికీ ఉపయోగించగలిగి ఉండాలి. కాబట్టి వాటన్నిటిలోనూ ఇది అవ్యాప్తికి వచ్చింది. అందువలన వాటిలో భక్తి లేదు కదా. అందువలన భక్తి ధ్వనికి లక్షణం కాదాలదు
అని చెప్పి ధ్వని మత్త మాహుస్తమన్య అన్నారు కదా. కావ్యస్యాత్మ ధ్వనిరితి బుధైర్య సమామ్నాత పూర్వ తస్యాభావం జగదురపరే భాక్తమాహుస్తమన్యే తం అన్యే భాక్తమాహు అన్నారు. కాబట్టి ఆ భాక్తాన్ని గుర్తు కొట్టేస్తున్నాడు ఇక్కడ. తస్మాదితి యతః అభిధాభుచ్య భూతేవ లక్షణా తతో హేతోః వాచకత్వం అభిధా వ్యాపారమాశ్రిత తత్ బాధనేన ఉత్థానాత్ తత్ ఉచ్యభూతత్వాచ్య గుణవృత్తిః గౌణలాక్షణిక ప్రకారः ఇత్యర్థः. సా కథం ధ్వనేః వ్యञ्जनात्मनः లక్షణం స్యాత్ భిన్న విషయత్వాది ఏతద్ ఉపసంహరతి తస్మాదితి యతః అతివ్యాప్తిరుక్తా తత్ప్రసంగేన చ భిన్నం విషయత్వం తస్మాదిత్యర్థः. एवम् अतिव्याप्ते रथाव्याप्तेः न चासो लक्ष्यते तया इति कारिकागत अतिव्याप्तिं व्याख्याय अव्याप्तिं व्याचिष्टे अव्याप्तिरपि अस्येति. దీనికి అవ్యాప్తి కూడా ఉన్నది అని చెప్తున్నాను. అతివ్యాప్తిని చూపించి అవ్యాప్తి కూడా ఉన్నది అని. అస్య గుణవృత్తి రూపస్య ఇత్యర్థः. यत्र यत्र ध्वनिः तत्र यदि भक्तिः भवेत् न स्यादतिव्याप्तिः न च एवम् अविवक्षितवाच्ये अस्ति भक्तिः సువర్ణపుష్పామిత్యాదౌ శిఖరణి ఇత్యాదౌ తా కథం భవతి. అవివక్షితవాక్యంలో భక్తి ఉన్నది. అయితే సువర్ణపుష్పాం పృథివీం చిన్వంతి పురుషాస్త్రయ సూరశ్చ కృత విద్యశ్చ జానాతి సేవితం దాంట్లోను శిఖరణి కొన్ని నామ కియచ్చిరం కిమభిదానమసావకరోత్తపః సుముఖీయేన తవాధర పాటలం దశతి బింబఫలం సుఖశాపక అనే దాంట్లో కూడా అది ఎలా కుదురుతుంది అన్నాడు. అంటే తస్మాదనే వాక్యం చేత లక్షణ కవిత పుచ్చం మాత్రమై ఉండటం వల్ల వాచకత్వాన్ని అనగా అభిధా వ్యాపారాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఈ అభిధా వ్యాపారానికి బాధ కలగడం చేత ఇది లేస్తూ ఉండటం, దానికి పుచ్చమవటం చేత గుణవృత్తి అనగా గౌణ లాక్షణిక ప్రకారం వ్యంజనారూపమైన ధ్వనికి లక్షణం ఎలా ఉంటుంది. ఈ రెండింటి విషయాలు వేరు వేరేనవి కదా. ఈ విషయాన్ని తస్మాద్ ఇత్యాది వాక్యం చేత ఉపసంహరిస్తున్నాడు. అతివ్యాప్తి చెప్పబడింది, విషయాలు భిన్నమైనవి కూడా చెప్పబడింది. అందువల్ల అంటే ఈ విధంగా అతివ్యాప్తే రథావాప్తే అచాసో లక్ష్యతే త్వయా అని కారకులు చెప్పిన అతివ్యాప్తిని విశదీకరించి ఇప్పుడు అవ్యాప్తి రస్యే ఇత్యాది వాక్యం చేత అవ్యాప్తిని చెప్తున్నాడు. అతివ్యాప్తిని పోగొట్టేసి చెప్పి అవ్యాప్తిని కూడా చెప్తున్నాడు. అస్య అనగా గుణవృత్తి రూపమైన అర్థం. ఎత్రేతి ఎక్కడెక్కడ ధ్వని ఉంటుందో అక్కడల్లా భక్తి ఉంటే అవ్యాప్తి ఉండదు. కానీ ఇది లేదు. సువర్ణ పుష్పం ఇత్యాది అవివక్షిత వాక్య స్థలంలో భక్తి ఉంది, కానీ శిఖరణిత్య స్థలంలో అది ఎలా ఉంటుంది? అది ఏది అవ్యాప్తి అంటున్నాడు. గౌణస్థలంలో కూడా లక్షణ ప్రవర్తిస్తుంది కాన వివక్షితాన్యపరవాచ ఉదాహరణంగా చూపిన శిఖరణి ఇత్యాదులు అంటే లక్షణాలను తావత్ గౌణోపి వ్యాప్నోతి. కేవలం శబ్దస్తమర్థం తమర్థం లక్షయిత్వా తేనేవ సహా సామానాధికరణం భజతే. సింహో వటుః ఇతి అర్థాంతరం లక్షయిత్వా స్వవాచకేన తద్వాచకం సమానాధికరణం కరోతి. శబ్దార్థో వా యుగపత్తం లక్షయిత్వా అన్యాభ్యామేవ శబ్దార్థాభ్యాం మిశ్రీభవతః ఇత్యేవం లాక్షణికాత్ గౌణస్య భేదః. యదా గౌణే శబ్దప్రయోగः న లక్షణాయాం తత్రాపి లక్షణ అస్యేవ సర్వత్ర సేవ వ్యాపిక. అంటే గౌణ స్థలంలో కూడా లక్షణ ప్రవర్తిస్తుందని చెప్పడానికి వివక్షిత అన్యపరవాచ ఉదాహరణంగా చూపినటువంటి శిఖరణి కొనునామకేచ్చరం ఇత్యాదికంలో కూడా అంటే అది లక్షణం ఉండనే ఉన్నది. అక్కడ అది లేదని చెప్పడం అసంగతం అని ఆశంకించి ఆ ప్రకారంగా అంగీకరించినా కూడా వివక్షిత అన్యపరవాచ్య ఇత్యాది వృత్తికార గ్రంథాన్ని వ్యాఖ్యానించడానికై ముందు ఆ పూర్వపక్షం ప్రతిపాదిస్తున్నాడు. నన్వితి గౌణం ఉన్న స్థానాన్ని కూడా లక్షణ వ్యాపిస్తుంది, గౌణం ఉన్న దగ్గర కూడా లక్షణ వ్యాపిస్తుంది అంటున్నాడు. అనగా గౌణవృత్తి స్థలాల్లో కూడా లక్షణం ఉంటుంది కదా. గౌణం పక్కన ఉంటుంది తక్కువ. ఇది గౌణ స్థలంలో ఉన్న విశేషం ఎట్లా అల్లా ఏమనగా సింహ శబ్దము ఆ అర్థాన్ని అంటే వటు రూపార్థాన్ని లక్షణయా బోధించి సింహో వటుహు అనే దానితోనే వటు శబ్దంతోనే సామానాధికరణ్యాన్ని పొందుతుంది. రెండు శబ్దాలు వేరు రూపాలలో ఉన్న ఒకే విషయాన్ని బోధించడానికి సామానాధికరణ్యం అంటాము. అర్థోవా ఇది లేదా సింహ అనే అర్థము వటువు అనే మరొక అర్థాన్ని లక్షణయా బోధించి స్వవాచకమైన సింహ శబ్దము తద్వాచకమైన వటు శబ్దంతో సమానాధికరణమైనట్టు చేస్తుంది. తశబ్దార్థౌ వా ఇది లేదా సింహ శబ్దం సింహం అనే అర్థము సింహశబ్దము సింహం అనే అర్థము ఈ రెండు కలిసి వటువు అనే అర్థాన్ని లక్షణయా బోధించి ఇతర శబ్దార్థాలతో మిశ్రమవుతాయి. శబ్దాలు మిశ్రమవటం అనగా
రెండు ఒకే ధర్మిని బోధించటము. ధర్మి అంటే ధర్మము కలదు ధర్మి, దాన్ని బోధించటం. అర్థాలు మిశ్రమం అవటం అనగా అభేదాన్వయం పొందటము. అభేద అన్వయం, భేదం లేకుండా అన్వయించుకోవటం. దాని లాక్షణికం కంటే గౌణానికి ఉన్న భేదం ఇదే. లక్షణంలో గౌణంలో లక్ష్యపదవాచకం పటు ఇత్యాదికం ప్రయోగించబడుతుంది. లక్షణంలో అది ప్రయోగించబడదు. గౌణంలో ప్రయోగించబడుతుంది, లక్షణంలో ప్రయోగించబడుతుంది అంటారు. ఈ విధంగా గౌణ స్థానంలో కూడా లక్షణం ఉండనే ఉంది కాబట్టి అంతటా అది వ్యాపించి ఉంటుంది అని దానికి వివరణ ఇస్తున్నాడు. ఇక్కడ సహజ పంచవిధ, అది 5 రకములు. అభిధేయన సంయోగాత్ దురేఫ శబ్దస్య అభిధేయః భ్రమర శబ్దః గౌరేఫో యస్యేతి కృత్వా తేన భ్రమర శబ్దేన యస్య సంయోగః సంబంధః షట్పదలక్షణార్థస్య సహ అర్థః దురేఫ శబ్దేన లక్ష్యతే. అవిధేయ సంబంధం వ్యాఖ్యాతరూపం నిమిత్తీకృత్య సామీప్యాత్. మొదట అవిధేయన సంయోగాత్, రెండు సామీప్యాత్ గంగాయాంఘోషః సమవాయాదితి సంబంధాధ్యస్థః యష్టి ప్రవేశయా యథా ఇతి వైపరీత్యాత్ శత్రుముద్దిశ్య కశ్చిత్ బ్రవీతి కిమివ ఉపకృతం న తేన మమ ఇతి క్రియాయోగాదితి కార్యకారణభావాదిత్యర్థః యథా అన్నాపహారణం వ్యవహారः ప్రాణానయం హరతి ఇతి ఏమ ఏవ మనయా లక్షణయా పంచవిధయా విశ్వమేధ వ్యాప్తం అని మొత్తం 5 రకాలు చెబుతున్నాడు. కింద శ్లోకంలో మనకు వివరాలు వస్తాయి. అభిధేయేన సంయోగాత్ సామీప్యాత్ సమవాయతః వైపరీత్యాత్ క్రియాయోగాత్ లక్షణ పంచధా స్మృత అని చెప్పుకుంటూ వచ్చాడు. ఉదాహరణ ఇస్తూ 5 లక్షణ 5 విధాలు అన్నాడు. అంటే ఆ లక్షణ ఎలాగయ్యా అంటే అభిధేయేన సంయోగాత్, అభిధేయంతో సంయోగమై ఉండటం చేత. అంటే ఏమిటది? అభిధేయేన మొదటిది అవిధేయన సంయోగాత్ ద్వౌ రేఫౌ యస్యా, దీనిలో 2 రేఫలు ఉన్నవు, అది విగ్రహం చేత. ద్విరేఫ శబ్దానికి భ్రమర శబ్దం అర్థము. ఆ భ్రమర శబ్దంతో తుమ్మెద అనే అర్థానికి సంయోగం అనగా సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని బట్టి ద్విరేఫ శబ్దం లక్షణ చేత తుమ్మెద అనే అర్థాన్ని బోధిస్తుంది. ఇందుకు భ్రమర శబ్దంతో బోధిస్తుంది. భ్రమర సంబంధమే. గంగాయాం ఘోష అన్న చోట సామీప్యాన్ని పురస్కరించుకుని ఇది ఒకటి మొదటిది. అంటే గంగా ద్విరేఫ అనే పదం వచ్చినప్పుడు భ్రమర శబ్దంతో అభిధేయము అంటే పేరు, అంటే పేరు కదా అర్థం చెప్పడం. గంగాయాం ఘోష అన్న చోట సామీప్యార్థాన్ని పురస్కరించుకుని లక్షణం వచ్చింది. దగ్గర సామీప్యం గంగా ఎందు ఘోష అనేటువంటిది. గంగాయాం ఘోష అంటే గంగా తీరే ఘోష సామీప్యం. సమవాయాత్ మూడోది అనగా సంబంధం వలన అర్థము. ఎస్టీ ప్రవేశయా అంటే ఎస్టీ కర్రలను ప్రవేశపెట్టు అంటే కర్రలు కాదు కాబట్టి వాటితో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి, సంబంధించిన వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి కర్రలతో సంబంధం ఉండటం వల్ల ఎస్టీ శబ్దము ఎస్టీ ధారుణ్ణి లక్షణంగా బోధిస్తుంది. తరువాత వైపరీత్యం వలన శత్రువుని గూర్చి ఒకడు అతడు నాకెంతో ఉపకారం చేయలేదు అని అంటాడు. ఇక్కడ ఉపకృతం అనేది విపరీత లక్షణం చేత అపకృతమైన అర్థాన్ని బోధిస్తుంది. ఉపకృతం కిమ్నా చెప్తాను నాకంటది ఎంత ఉపకారం అని చెప్పి మందభాగిన్యాకృతే అని శ్లోకం చెప్తుంది అనమాట. నాకు చాలా ఉపకారం చేసావు నువ్వు అంటుందంటే అపకారం చేసావు అని అర్థం చెప్పుకోవాలి. అది అది అపకృతం అర్థాన్ని ఇస్తుంది. క్రియాయోగాత్ ఐదవది. క్రియ అనగా కార్యకారణ భావం వలన. అన్నం అపహరించిన వాడిని గురించి వీడు ప్రాణాలు హరిస్తున్నాడు అని అంటాడు. ప్రాణం ఎక్కడ బట్టి? అన్నమే ప్రాణం కాబట్టి అన్నం. అన్నాత్సేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచంతి చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇది మన భృగువల్లిలో భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి సగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని చెప్పినప్పుడు మొదటిగా అన్నం చెప్పుకున్నాడు. అన్నమే బ్రహ్మస్వరూపము అని చెప్పినప్పుడు అన్నమే ప్రాణాలు నిలిచే జీవమూలంగాను అని చెప్పిన చేత ఇక్కడ క్రియ ఏమిటంటే నిలిచింది కాబట్టి అన్నాధ్యేవ కన్యమాని భూతాన్ని జాయంతే అన్నేన జాతాన్ని జీవంతి. కాబట్టి అన్నమే ప్రాణం కాబట్టి దాని గురించి చెప్పాడు. కార్యకారణము అన్నాన్ని అపహరిస్తున్నాడు అంటే వీడు
ప్రాణాలను అపహరించాడనేటువంటి క్రియ దానికి చూసుకోవాలి. ఇక్కడ మనకి మొత్తము 5 రకాలు చెప్పాడు. అవిధేయము అంటే పేరుతో వచ్చింది ఒకటి. రెండవది సామీప్యము. అవిధేయానికి ప్రయోగం ఏంటి? ద్విరేఫ. ద్విరేఫం అనేటువంటి శబ్దం అవిధేయము దానికి భ్రమరానికి. రెండవది సామీప్యము, గంగాయాం ఘోష అనేటువంటి దానికి సమీపంలో ఉండేటువంటిది. 3 సమవాయము. సమవాయం అంటే ఎస్టీ సంబంధం, ఎస్టీ ప్రవేశయ అనేటువంటి 3 సమవాయము. 4వది వైపరీత్యాత్, విపరీతము. విపరీతం అంటే ఇక్కడ ఏం చెప్పాడు? అది అతడు నాకు ఉపకారం చేయదు, ఉపకృతం అని చెప్పిన దానికి ఉపకారం కాదు అపకారం అర్థం వస్తుంది. విపరీతం అవుతుంది అది. తర్వాత క్రియాయోగాత్. క్రియాయోగం అంటే ఇక్కడ ఏం చెప్పాడు? అది అన్నం అపహరించిన వాడిని గురించి ప్రాణములే అపహరిస్తున్నాడు వీడు అని చెప్పడము. అన్నం వల్ల పుట్టేటువంటిది ప్రాణములు కనుక ఆ అన్నములు పోతే అన్నం తీసేస్తే ప్రాణాలు పోయినాయి కనుక అది చెప్పడం ఒక క్రియ దానికి చెప్పుకొచ్చాడు. ఈ విధంగా 5 రకాల లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా 5 విధానాల లక్షణ చేత అముఖ్య వ్యవహార గోచరమైన సమస్తము కూడా వ్యాప్తమై ఉంది. అనగా అముఖ్యార్థాన్ని గ్రహించబడుతున్న ప్రతి ఉదాహరణలో కూడా ఈ 5 విధాల లక్షణంలో ఏదో ఒకటి ఉండి తీరుతుంది అని భావము. ప్రథమోద్యోతంలో 2వ కార్య కింద ఈ శ్లోకం మరొక విధంగా కూడా ఉంది. అవిధేయేన సామీప్యాత్ సారూప్యాత్ సమవాయతః వైపరీత్యాత్ క్రియాయోగాత్ లక్షణ పంచధామక. ఇక్కడ ఏం చెప్పాడు మనకి? అవిధేయేన సంయోగాత్ సామీప్యాత్ సమవాయతః. ఇక్కడ సామీప్యాత్ సమవాయతః రూపం అన్నాడు. అక్కడ ముందు అవిధేయం తర్వాత సంయోగాత్ సామీప్యాత్ అన్నాడు. అవిధేయేన సామీప్యాత్ సారూప్యం అన్నాడు. వైపరీత్యాత్ పూర్వ ఉత్తరార్థంలో వైపరీత్యాత్ క్రియాయోగాత్ లక్షణ పంచధామక. అక్కడే మార్పు రాలా ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ లోచనకారుడు చేసిన వ్యాఖ్యను బట్టి సారూప్యాత్ అనేటువంటిది లేదు. కానీ తరువాత వాక్యంలో తథాహి సాదృశ్య లక్షణ అస్చేవ అని ఆయన రాస్తున్నాడు కాబట్టి సాదృశ్యాత్ లేదా సారూప్యాత్ అనేది కూడా ఎలా చెప్పినా పర్వాలేదు అని చెప్పి సారూప్యమైన దాని తర్వాత సాదృశ్యమైన ఏదైనా ఒకటే అని చెప్పి సారూప్యము సాదృశ్యము అలాంటిది అదే రూపం కలిగి ఉండటం. సారూప్యం అంటే అదే రూపం కలిగి ఉండటం, సాదృశ్యం అంటే అలాంటి రూపాన్ని కలిగి ఉండటం. అందుకని పెద్ద డిఫరెన్స్ ఉంది. తథాహి శిఖరణి ఇత్యత్ర ఆకస్మిక ప్రశ్న విశేషాది బాధకానుప్రవేశే సాదృశాత్ లక్షణ అస్త్యేవ నన్వత్ర అంగీకృత ఇవ మధ్యే లక్షణ కథం తర్హి ఉక్తం వివక్షిత అన్యపరేతి తద్భేదః అత్ర ముఖ్యః అసంలక్ష్యక్రమాత్మా వివక్షితః తద్భేదశబ్దేన చ రసభావ తథా భాషోత్పన్నభేదాः తథా అవాంతరభేదాశ్చ न च तत्र लक्षणया उपपत्तिः तथा हि विभावानुभाव प्रतिपादके काव्ये मुख्यार्थे च तावत् बाधकानुप्रवेशः अपि సంభావ్యేది కహ లక్షణావకాశం. లక్షణావకాశం ఎక్కడుందయా అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమిటో లక్షణావకాశం అంటే అది యుక్తమే. శిఖరిణి అనే శ్లోకంలో ఆకస్మికంగా ఒక విశిష్ట పద్ధతిలో ప్రశ్నించడం మొదలైన బాధకాలకు అనుప్రవేశం ఉండటం చేత సాదృశ్యం వల్ల లక్షణం తప్పక ఉంది. అందుచేత వివక్షితన్య పరవాచ్యంలో భక్తి లేదంటే యుక్తం కాదు అని పూర్వపక్షం. లక్షణం ఉందని అంగీకరిస్తూ వృత్తిలో చెప్పిన దాన్ని మరొక విధంగా సమర్థిస్తున్నాడు సిద్ధాంతి ప్రశ్న. నన్వితి మధ్యలో లక్షణం ఉందని మేము అంగీకరించాం కదా, అయితే మరి వివక్షితాన్య పరవాచ్య వృత్తిలో ఎలా చెప్పారు? ఇక్కడ వివక్షితాన్య పరవాచ్య అంటం చేత అసంలక్షణ రూపమైన దాని ముఖ్య భేదం వివక్షితమైనది చెప్పడానికి ఉద్దేశించుకుంది. తద్భేద ప్రకారాహ అన్నప్పుడు తద్భేద అంటే శబ్దం చేత రసభావ రసాభాస భావాభాస భావ ప్రసమాది భేదాలు. తద్భేదం అంటే ఏమిటవి అంటే రసభావము, రసాభాసము, భావాభాసము, భావప్రసము అనేటువంటి భేదములు. వాటి అవాంతర భేదాలైన శృంగారాదులు వివక్షితమైనవి. వాటిలో లక్షణ ఉపపత్తి లేదు కదా. ఎందుచేతనగా విభావానుభావాలను ప్రతిపాదించే కావ్యంలో ముఖ్యార్థ విషయంలో బాధకానికి అనుప్రవేశం కూడా ఉండదు. అలాంటప్పుడు లక్షణకు అవకాశం లేదు. నన్ను కిం బాధయా ఇదేవ లక్షణ స్వరూపం అవిధేయా వినాభూత ప్రతీతిర్ అవిధేయా వినాభూత ప్రతీతిర్ లక్షణయా ఉచ్యతే లక్షణోచ్యతే. ఇహ చ అవిధేయానాం విభావానుభావాదీనాం అవినాభూత రసాదయ ఇది రక్షంతి. విభావానుభావయోః కార్యకారణ రూప కారణ కార్యరూపత్వాత్ విచారిణాం చ తత్సహకారిత్వాత్ ఇది చేత్ మా ఏవం.
धूमशब्दात् धूमे प्रतिपन्ने हि अग्निः स्मृतिरपि लक्षणाकृते एव स्यात्। ततः अग्नेः शीतापनोदस्मृतिः इत्यादिरपि इत्यादिः अपर्यवसितः शब्दार्थः स्यात्। धूमशब्दस्य स्वार्थविश्रान्तत्वात् न तावत् व्यापारः चेत् आयातं तर्हि मुख्यार्थबाधः लक्षणया जीवितमिति न सच तस्मिन् स्वार्थविश्रान्त्यभावात् न च विभावादिप्रतिपादने బాధకం కించిదస్తి అని చెబుతూ, అంటే ఎందువలన అంటే ముఖ్యార్థ బాధ ఉండాలని నియమం ఏమిటి అంటే వాచ్యార్థంతో అవినాభూతమైన మరొక అర్థం యొక్క ప్రతీతియే లక్షణం అని చెప్పబడుతుంది. వాచ్యార్థంతో అవినాభూతమైన అంటే వినాభూతం, వినా ఉండటం, వినా అంటే లేకపోవటం, వినా అది ఉండటం, ఇది లేకపోతే అది ఉండటం, అలా ఉండదు. అవినాభూతం అంటే అది ఉంటేనే ఉంటుంది అనమాట, విడిచి ఉండకుండా వాచ్యార్థంలో కలిసి ఉన్నటువంటిది. ఇంత మాత్రం కదా లక్షణా స్వరూపము. ఇక్కడ అభిధేయాల విభావానుభావాలతో అవినాభూతాలుగా ఉండే రసాదులు లక్షణ చేత బోధింపబడతాయి. రసాదులకు సంబంధించిన వరకు విభావానుభావాలు కార్యకారణ రూపాలు, విభిచారులు సహకారులు. విభావానుభావాలు కార్యకారణ రూపాలు, విభిచారి భావాలు వాటికి సహకారులు ఉంటాయి. ఈ విధంగా రసానికి విభావానుభావాలతో అవినాభావ సంబంధం ఉన్నది, విభావ అనుభావాలతో సంబంధం ఉంది. ఇలా చెప్పకూడదు. ఇలా అంగీకరించిన పక్షంలో ధూమశబ్దం వల్ల ధూమం తెలియబడగానే తరువాత కలిగే అగ్నిస్మృతి కూడా లక్షణ చేతనే కలుగుతుంది చెప్పవలసి వస్తుంది. ఇదే చెప్పినట్టయితే ధూమ అనగానే ఎత్తర ధూమ తత్ర అగ్ని అన్నాం కదా, అగ్ని కూడా చెప్పాల్సి వస్తుంది. అగ్ని అనగానే ఏమిటి, చలిని పోగొడుతుంది అనే విషయం యొక్క స్మృతి కలుగుతుంది. ఈ విధంగా శబ్దార్థానికి అంతం అనేది ఉండదు. చలి చలి అగ్ని అనగానే వెచ్చదనము, వెచ్చదనం అంటే చలిని పోగొట్టడము, ఇవన్నీ బరుతుంది. ఇప్పుడు ఇది కేవలంగా ఒక ధూమ అనే పదంతోనే రావాల్సి వస్తాయి. కాబట్టి ఇది అంతు ఉండదు కనుక ధూమ శబ్దము స్వార్థ విశ్రాంతంగాన అనగా తనకు ఎంత అర్థము అంత అర్థం బోధించి విశ్రమిస్తుంటుంది, ఊరుకుంటుంది. కాన దానికి అంతవరకు అగ్ని శీతబాధాద్యపన అపనాయకత్వాది స్మృతి వరకు, అగ్ని శీతబాధాది అపనాయకత్వాది స్మృతి వరకు వ్యాపారం ఉండదు అని. అంటే అగ్ని ధూమం అనగానే కేవలంగా అగ్నే అంతవరకే చెప్పుకోవాలి. మళ్ళీ అనగానే సలదనం పోగొట్టడము ఇవన్నీ ఉండదు అని నువ్వు సమాధానం చెబితే రక్షణకి ముఖ్యార్థబాధ జీవితం అని అంగీకరించినట్లయితే ముఖ్యార్థబాధ ఉంటే స్వార్థ విశ్రాంతి ఉంది అని అంగీకరించినట్లయితే అని ఉండదు. విభావాదులను ప్రతిపాదించడంలో బాధకం ఏదీ లేదు. అందుచేత విభావాదులు రసాన్ని లక్షణంగా బోధిస్తాయంటానికి కూడా వీలు లేదు అని మనకి ఇక్కడ దీని గురించి వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. నన్వేవం ధూమ అవగమ అనంతరం అగ్నిస్మరణవత్ విభావాది ప్రతిపత్త్యనంతరం ప్రత్యాది చిత్తవృత్తి ప్రతిపత్తిరితి శబ్ద వ్యాపార ఏవ అత్ర నాస్తి. ఇదం తావదయం ప్రతీతి స్వరూపజ్ఞః మీమాంసకః ప్రష్టవ్యః. కిమత్ర పరచిత్తవృత్తిమాత్రే ప్రతిపత్తిరేవ రసప్రతిపత్తిరభిమతా భవతః నచేవం భ్రమితవ్యం. ఏవం హి లోకగత చిత్తవృత్తి అనుమానమాత్రమితి కారస్త. యస్తు అలౌకిక చమత్కారాత్మా రసాస్వాదః కావ్యగత విభావాది చర్వణా ప్రాణః న అసౌ స్మరణానుమానాది సామ్యేన ఖిలీకార పాత్రీ కర్తవ్యః. కింటు లౌకికేన కార్యకారణ అనుమానన సంస్కృత హృదయ విభావాదికం ప్రతిపాద్యమాన ఏవ తాటశ్చన ప్రత్యక్షే అపితు హృదయ సంవాద అపర పర్యాయ సహృదయత్వ పరవశీకృత పూర్ణీ భవిష్యత్ రసాస్వాద అంకురీభావేన అనుమానస్మరణాది సరణిం అనారుష్యైవ మయీ భవనోచిత చర్వణ ప్రాణతయా అని చెబుతున్నాడు. ఇది ఒక్కటి చెప్పుకుని ఆపుకుందాం. నన్ను ఈ విధంగా ధూమజ్ఞానం కలిగిన తరువాత అగ్నిస్మరణ కలిగినట్లుగా విభావాదుల జ్ఞానం కలిగిన తర్వాత రత్యాది చిత్తవృత్తుల జ్ఞానం కలుగుతుంది. అందుచేత రసం విషయంలో శబ్ద వ్యాపారమే లేదు అని స్పష్టం చేస్తూ ఈ అర్థాన్ని అనుమాన ప్రయోజనం ద్వారా చెప్పవచ్చు.
విమతారత్యాది ప్రతీతి న శాబ్ది శబ్దజన్యార్థ ప్రతీతి జన్యత్వాత్ ధూమశబ్ద జనితార్థ ప్రతీతి జన్యాత్వ జన్య అగ్నిస్మృతివత్. వివాదాస్పదమైన రత్యాది ప్రతీతి శబ్దజన్యం కాదు. ఎందువలనగా ఇది శబ్దం వలన కలిగిన అర్థజ్ఞానం వలన కలుగుతుంది. ధూమశబ్దం వలన కలిగిన అర్థజ్ఞానం వలన కలిగిన అగ్నిస్మృతి వలె అని అర్థం చెప్పుకోవాలి. అంటే ధూమశబ్దం చేత అర్థం ఏమొచ్చిందిట? అగ్ని అనే మాట మనం గుర్తుకొచ్చింది. అయితే నువ్వు ఇక్కడ సాధించవలసినది పొరలో ఉన్న చిత్తవృత్తి యొక్క జ్ఞానం శబ్ద వ్యాపారం కలగదు అనే విషయమా, లేదా రసప్రతీతి చిత్తజన్యం కాదు అనే విషయమా? మొదటి పక్షంలో సిద్ధ సాధన దోషం అంటే ఏది? మొదటిది ఏంటి? పొరలలో ఉన్న చిత్తవృత్తి యొక్క జ్ఞానం శబ్ద వ్యాపారం వలన కలగదు. పొరలలో ఉన్నటువంటి చిత్తవృత్తి యొక్క జ్ఞానము శబ్ద వ్యాపారం వలన కలగదు అని చెప్పాలి. అని చెప్పేటట్టయితే సిద్ధ సాధన దోషము వస్తుంది. అంటే సిద్ధ సాధనము సిద్ధించిన దాన్ని, అందరూ అంగీకరించిన దానికే కొత్తగా చూపిస్తున్నావు, అదొక దోషమే. అన్నం చెప్తామా? అన్నం వండాము అంటున్నాం, వండితేనే అన్నం అయింది. పిండి రుబ్బాము అంటున్నాం, పిండి రుబ్బితేనే పిండి అయింది. అదే పిష్టపేషణం. అన్నం అన్నం వండిన దాన్ని అన్నం అంటాం తప్పించి అన్నం వండకపోతే దాన్ని బియ్యమే అంటాం. అన్నం వండరా అంటాం. అన్నం వండటం ఏంటి? ఇంకా అంటే అన్నముగా వండు అర్థం చేసుకోవాలి. అక్కడది పిండి రుబ్బరా అంటాం. రుబ్బితేనే పిండి అవుతుంది, పిండకపోతే రుబ్బకపోతే పిండి ఏమొస్తుంది అక్కడ నీకు? దీన్ని ఏమంటారంటే సిద్ధ సాధ్యము. ఆ సిద్ధ 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 సాధన దోషము. సిద్ధించిన దాన్నే మనం సాధించంటే మనం అప్పటికి ఉంది ఆ ప్రయోగం, ఉన్నదాన్నే మళ్ళీ చూపిస్తున్నాం, ఇదే అంటున్నాం సిద్ధ సాధన దోషం. రెండవ పక్షంలో రెండోది ఏంటి? రసప్రతీతి శబ్దజన్యం కాదు అంటారు. పైనేమో పొరల్లో ఉన్న చిత్తవృత్తి యొక్క జ్ఞానం శబ్ద వ్యాపారం వలన కలగదు అంటున్నావు, ఎందుకంటే అందరూ ఒప్పుకున్నారు కాబట్టి. రెండవ పక్షంలో రసప్రతీతి లోకంలో ఉన్న అన్ని విధాలా ప్రతీతుల కంటే విలక్షణమైనది కానా, నీ అనుమానాన్ని నువ్వు దృష్టాంతం చూపించచాలు అనే అభిప్రాయంతో పరిహాసపూర్వకంగా ప్రశ్నిస్తున్నాడు. ఇదమిది ప్రతీతి స్వరూపాన్ని, జ్ఞానస్వరూపానికి బాగా తెలిసిన ఈ మీమాంసకుని ఒక ప్రశ్న అడగాలి. ఇక్కడ కావ్యంలో అంటే కేవలం పొట్ల చిత్తవృత్తి యొక్క ప్రతిపత్తి రస ప్రతిపత్తి అంగీకార్యమా అని అడగాలి. ఈ విధముగా భ్రాంతి చెందవద్దు. ఇలా చెప్పే పక్షంలో లోకంలో ఉన్న చిత్తవృత్తులను అనుమానం తెలుసుకోవడం మాత్రమే దాని రసత్వం ఏమిటి స్థితి. రసాస్వాదం అనేది అలౌకిక చమత్కార స్వరూపమైనది. కావ్యంలో ఉన్న విభావాదుల చరవణయే దానికి ప్రాణము. అలాంటి రసాస్వాదాన్ని పట్టుకుని ఇది స్మరణం వంటిది, అనుమానం వంటిది అంటూ దాన్ని కింటపరచటము, చులకనగా చూడటము యుక్తం కాదు. నా ఖిలీకరణ పాత్రీకర్తవ్య అని దానికి రెండింటిని చెప్పేసేసి కింటూ మరేమనగా లౌకికమైన కార్యకారణ అనుమానాధికం చేత సంస్కరించబడిన హృదయం కలవాడు అనగా ధూమాది కార్యాన్ని బట్టి వన్హాది కారణాన్ని అనుమానం చేత తెలుసుకునే సంస్కారం మనస్సులో ఉన్నవాడు. విభావాదులను తెలుసుకుంటూనే వాటిని తాటస్యంలో అంటే తనకేం సంబంధం లేదన్నట్టుగా గ్రహించడు. మరేమనగా హృదయ సంవాదం అనే మరొక పర్యాయం పదం గల సహృదయత్వం చేత సహృదయత్వం చేత కలిగిన పారవశ్యంలో పరిపూర్ణము కానున్న రసాస్వాదం ఆరోహించకుండానే తన్మయీ భావానికి తగిన చర్వణకు ప్రాణంగా విభావాదుల్ని గ్రహిస్తాడు అని ఇక్కడ ఆపుకుందాము. దీని తర్వాత మనం లోచనం గురించి రేపు చెప్పుకుందాము. రేపు కుదిరితే రేపు ఉదయం 9 రేపు ఉదయం ఉంటుంది. రేపు ఏదైనా ఒక రాత్రికి ఏదైనా ఫోన్ వస్తే చేయాలని చెప్పలేను. సామాన్యంగా రేపు ఉదయం పాఠం ఉంటుంది అనుకుందాం. అప్పటిదాకా ఏదైనా విషయం ఉంటే నేనే గ్రూపులో పెడతాను. 254 పేజీలో బాలానందిని పూర్తయింది. లోచనంతో ప్రారంభించాలి. నచాసౌ చర్వణ అని చెప్పుకోవాలి.